బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడవైన సర్వ సృష్టికర్తవైన సర్వంతర్యామివైన సర్వజ్ఞుడవైన సార్వభౌముడవైన శ్రీమంతుడవైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మా స్తుతులకు మా ఆరాధనకు పాత్రుడవైన దేవా, యోగ్యుడవైన దేవా, అర్హుడవైన దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి సింహాసనాసీనుడా, ఇశ్రాయేలు చేయు స్తోత్ర గీతముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, మారని దేవా, మార్పులేని దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఒక్కటే రీతిగా ఉన్న ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఆదివారం, మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు దయచేసినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఆశతో ఆసక్తితో మా ప్రభువా ఈ ఆరాధనలో పాలు పొందుచూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, దీవించండి ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ వాక్యమును మేము ధ్యానము చేయించు ఉండగా ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మీ మెల్లనైన స్వరము మేమందరము వినుటకు, గ్రహించుటకు, మీ వాక్యమును అనుసరించి ప్రవర్తించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దర్శించండి, దీవించండి నాయన, దీవించండి. మా ప్రభువా, పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మీ బిడ్డలను వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు
మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము చదువుగా విందము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దయచేసి మీ బైబిల్ తెరవండి, నాతో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగము మన ఆత్మీయ మేలు నిమిత్తం చదువుకుందాం. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుడని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన ఆత్మల క్షేమము నిమిత్తము సమృద్ధిగా దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుని వాక్యము వినుటకు ముందు మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు అనే భక్తి గీతాన్ని దేవుణ్ణి స్తుతిస్తూ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామమును ఘనపరచు పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు గణములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. విమరులమై ఉంటివి మార్గము వీడి
దేవుడు ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇరుడవు కేడెంబు నీ జగతిలో ననుచు గణపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎదలను నిలుపుము, నీదు ప్రభావమున రంగను నిలుపుము, నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయమని కోర, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను దాచుచు గరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడు మహోన్నతుడు మహాగణుడు మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం ఆదివారం మనమంతా ఈ విధంగా మన ఇళ్లలోనే కుటుంబ సమేతంగా కూడుకొని ఆత్మదేవుని, సత్యస్వరూపి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే
ఈ మంచి సమయం, ఈ మంచి తరుణం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ లాక్డౌన్ రోజుల్లో మనము మన ఇండ్లలోనే ఆరాధించే ఈ అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు అనే విషయాన్ని మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈనాటి ఈ పరిస్థితులు ఇవి దేవుని యొక్క అనుమతి లేకుండా జరుగుతున్నవని తలంచకూడదు. ఏదైనా ఈ భూమి మీద జరుగుతున్నది అంటే అది దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఇష్ట ప్రకారం జరుగుతున్నవి అనే విషయాన్ని మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ వలన ప్రపంచంలో ఏర్పడినటువంటి ఈ దుస్థితి, ఈ దారుణ మారణ హోమం, ఇదంతా చూచినప్పుడు నీవేమనుకుంటున్నావు? ఏమని ఆలోచిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక మేలుకొలుపు, ప్రపంచానికి ఒక మేలుకొలుపు, ప్రపంచ దేశాలకు ఒక మేలుకొలుపు, ప్రజలందరికీ ఇదొక మేలుకొలుపు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మానవుడు దేవుణ్ణి మరచి తన స్వంత స్వశక్తి మీద, తన స్వంత జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి రోజుల్లో ఇది ఒక మేలుకొలుపు. దేవుని భయము లేకుండా ఎవరికి వారు ఇష్టానుసారముగా జీవించుటకు అలవాటు పడిపోయారు. ఈ రోజుల్లో ఇది నీకొక మేలుకొలుపు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎంత ధనమున్నా, ఎంత ధన సమృద్ధి కలిగి ఉన్నా, ఈనాడు ఆ ధనము మానవునికి అక్కరకు రావడం లేదు, మానవుని బ్రతికించడం లేదు. ధనము అక్కరకు రావడం లేదు. ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎన్ని భాగ్యములున్నా ఈ కరోనా వైరస్ నుండి తప్పించలేకపోతున్నాయి. ధనము అక్కరకు రావడం లేదు. మానవుల యొక్క మేధస్సు, విజ్ఞాన సంపద ఈనాడు అక్కరకు రావడం లేదు. నేనెంతో జ్ఞానిని అని అనుకుంటున్నటువంటి మానవుని యొక్క జ్ఞానము వెర్రితనమైపోయింది. విజ్ఞానము
అక్కడికి రావడం లేదు. ఇదొక మేలుకొలుపు. నాకెంతో బలముంది, నాకెంతో బలగముంది అని అనుకునే వారికి ఇదొక మేలుకొలుపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా అనాథ శవాలు, అనాథ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. బలము, బలగము, బంధువులు అక్కరకు రావడం లేదు. చనిపోయిన, కరోనా వైరస్తో చనిపోయిన వ్యక్తిని చూడడానికి కూడా తమ సొంత వారు దగ్గరకు రావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక మేలుకొలుపు. ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు, మానవులందరికీ ఇదొక మేలుకొలుపు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేను దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నా వలననే మీకు రక్షణ కలుగును అని దేవుని వాక్యంలో మనం చూచుకున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈనాటి ఈ భయంకరమైన దుస్థితిలో దేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు. దేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక మేలు కొలుపుగా భావించి దేవుని వైపు మనమందరము తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనమంతా కూడా దేవుని వైపు చూచే తరుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానం నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము మన అవసరతను తీర్చుటకు సమర్థుడైన దేవుడు. మన ప్రతి అవసరమును తీర్చుటకు సమర్థుడైన దేవుడు అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈనాడు మానవులు అనేక అవసరతలతో బాధపడుతున్నారు. నిత్యావసరాల కొరకు ప్రతి దినము కావలసినటువంటి నిత్యావసరాల కొరకు బాధపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు కోరిక జీవి. కోరికల పుట్ట. మానవుని యొక్క ఆశలకు, కోరికలకు అంతుండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరి కోరికలకు అర్థముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కోరికలు వేరు, అవసరతలు వేరు. డిజైర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద నీడ్స్. కోరికలు వేరు, అవసరతలు వేరు. మనం సేవించే దేవుడు, మనము నిత్యము ఆరాధించే దేవుడు మన కోరికలు తీర్చగలిగిన దేవుడు, మన అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు. We have a wonderful God. గొప్ప దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నీ అవసరత ఏదైనా సరే దానిని తీర్చుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. నీ అవసరత చిన్నదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, నీ ప్రతి అవసరతను తీర్చుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు విజయవంతమైనటువంటి జీవితాలు జీవించాలి. క్రైస్తవులు ప్రేమ సమాధానములతో జీవించాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆనాడు ఫిలిప్పులో ఉన్న క్రైస్తవ సంఘానికి ఈ హెచ్చరికలను ఇస్తున్నాడు. ఈనాడు ఈ యుగమందు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ హెచ్చరికలను మనకిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీ అవసరత ఏదైనా అది దేవుడు తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్, ఏబుల్ గాడ్, సమర్థుడైనటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ క్లిష్ట సమయాల్లో, ఈ సమస్యల పరిస్థితుల్లో, అనేక నిత్యావసరాలకు బాధపడే ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రతి అవసరతను తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. గత 2 రోజులు పాల కొరకు, నీళ్ల కొరకు, కూరగాయల కొరకు, పిల్లల యొక్క అవసరతల కొరకు ఎంతో కష్టం అనిపించింది. కానీ దేవుడు మన అవసరతలను తీర్చుటకు సమర్థుడు. మా అవసరతలు దేవుడు తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి అవసరతలు తీర్చుటకు ఈ కరువు కాలంలో, ఈ పని లేని సమయంలో, ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలడు. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చాలి అంటే ఈ వాక్య భాగంలో 4 ప్రధానమైన విషయాలు తెలియజేయబడి ఉన్నాయి. మొదటి విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉంది. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభువునందు స్థిరులయ్యుండుడి. లివ్ కాన్స్టాంట్లీ, లివ్ కాన్స్టాంట్లీ. ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఈనాడు మానవులు స్థిరమైనటువంటి విశ్వాసంలో, స్థిరమైనటువంటి ఆత్మీయ అనుభవంలో, స్థిరమైన భక్తి జీవితంలో ఉండలేకపోతున్నారు. 2 తలంపుల మధ్య తడబడిపోతున్నారు. ఎటు దిక్కు తోచినటువంటి స్థితిలో తడబడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయాల్లోనే, ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని బిడ్డలు ప్రభువునందు
స్థిరులై ఉండాలి. ఎలాంటి చంచలత్వం ఉండకూడదు, ఎలాంటి దిమనస్కత్వం ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ప్రభువునందు స్థిరులను కదలని వారునయ్యుండుడి. ఏ చంచలత్వమైనను దిమనస్కత్వమైన ఉండవద్దు అని ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఈ ఆరాధనలో నాతో కూడా ప్రభువుని ఆరాధిస్తున్న సంఘమా, దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండండి. మీ ప్రయాసము ప్రభువునందు, మీ ప్రయాసము వ్యర్థం కాదు. మన భక్తి వ్యర్థం కాదు, మన విశ్వాసం వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. స్థిరులను కదలని వారులై ఉండండి. ఏమైనా లాభకరమైన, లాభకరం కాకపోయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సులభమైన, సులభం కాకపోయినా, సమయమందు అసమయమందు, ఏ స్థితిలోనైనా, ప్రతి పరిస్థితిలోనైనా నిలకడగా ఉండాలి. స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. మనకు అన్నీ కలిసి వస్తుంటే విశ్వాసంలో స్థిరంగా ఉండడం గొప్ప విషయమేం కాదు. మనకేమీ కలిసి రాకపోయినా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనము కదలని వారము, స్థిరమైన బుద్ధి గల వారమునై ఉండాలి. ప్రభువునందు స్థిరులై ఉండాలి. సాతానుగాడు వాడి పని ఏంటంటే దేవుని బిడ్డలను అస్థిరపరచడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అస్థిరపరచాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక నిరాశలు, నిస్పృహలు, అనేక శ్రమలు, శోధనలు, బాధలు, అడ్డుబండలు, ఉపద్రవములు, సునామీలు వాడు మనల్ని అస్థిరపరచడానికి ప్రయోగిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ప్రభువునందు స్థిరంగా ఉంచుకోవాలి. సైతానుగాడు ఎప్పుడు మనల్ని అస్థిరపరచాలని చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని స్థిరపరచువాడై ఉన్నాడు. గాడ్ ఎస్టాబ్లిషెస్ అస్. మనల్ని ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు. సాతానుగాడేమో అస్థిరపరిచేవాడు. మన దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ సమస్యాత్మకమైన పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరులై ఉండండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి, వ్యర్థము కాదని ఎరిగి కదలిని వారును స్థిరులను అయి ఉండండి. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన భక్తి కలిగి జీవించడానికి మనం ప్రయాసపడితే దేవుడు తన మహిమైశ్వర్యంలో నుండి మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈ ఫిలిప్పీలకు రాసిన
పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును కనుక స్థిరులై ఉండండి. లివ్ కాన్స్టాంట్లీ. రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. సో రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఆనందించుడు రెండవ విషయం. మొదటి విషయం, ప్రభువునందు స్థిరులయ్యుండుడి, లివ్ కాన్స్టాంట్లీ. రెండవ విషయం ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి, లివ్ జాయ్ఫుల్లీ. లివ్ జాయ్ఫుల్లీ. క్రైస్తవులు ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమయంలో ఆనందంగా ఉండాలి. ఏడుస్తూ ఉండకూడదు. ఏడుస్తూ ఉండడం అది దేవుని చిత్తం కాదు. చింతించడం దేవుని చిత్తం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు చింతిస్తున్నారు అంటే, ఏడుస్తున్నారు అంటే విశ్వాసంలో వెనకబడిపోతున్నారు అని అర్థం. వారి విశ్వాసము స్థిరమైన విశ్వాసం కాదని అర్థం. క్రైస్తవులు చింతించడం, ఏడవడం అనేది అవిశ్వాసానికి సంకేతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆస్తులను బట్టి, తమకు కలుగుచున్న విజయాలను బట్టి, అనుకూల పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో ఆనందంగా ఉండాలి. అది ప్రభు కోరిక. నీవు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. లివ్ జాయ్ఫుల్లీ ఇన్ ద లార్డ్. ప్రభులో ఆనందించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మీ యందు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు పలికిన మాట, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కోరుకుంటున్నాడు, పరిస్థితులు ఏమైనా సరే సంతోషంగా ఉండండి. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. లివ్ జాయ్ఫుల్లీ, లివ్ జాయ్ఫుల్లీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉండండి. పరిపూర్ణమైన సంతోషంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఆ చివరి లైన్ చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్లో, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో మనం సంతోషంగా ఉండాలి, ప్రభువునందు ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండడమే మన బలం. మీరు బలం పొందుతారు.
If you live joyfully, you will receive the strength from the Lord. You will be strong person. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు శీలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పు చెరసాల్లో వారు ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? శరీరం అంతా గాయాలు, బెత్తపు దెబ్బలు, రక్తపు ధారలు, ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు రక్తపు గాయాలతో, ఒళ్ళంతా బెత్తపు దెబ్బలతో కొట్టబడినప్పుడు వారు ఏడుస్తూ చింతిస్తూ కూర్చోలేదు. పాటలు పాడుతూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నారు. దే జస్ట్ వర్షిప్ ద లార్డ్. They just prayed to God and they just praised God joyfully. ప్రేమైన జైల్లో జాయ్ఫుల్గా ప్రభువును స్తుతించారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజ క్రైస్తవుడు ఈ లోకంలో నిజ క్రైస్తవుని కంటే ఎక్కువ సంతోషంగా ఉండేవాడు ఇంకొకడు లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారే ఆనందంగా జీవించగలరు. ప్రభువునందు స్థిరమైన విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో వారు ఆనందించగలరు. లివ్ జాయ్ఫుల్లీ. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఈ రోజుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంతోషంగా ఉండండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. ప్రభు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎంత అద్భుతమైన వాక్యం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. లెట్ గాడ్ నో యువర్ నీడ్స్ త్రూ ప్రేయర్, త్రూ సప్లికేషన్. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మూడో విషయం ఏంటంటే ప్రభువును ప్రార్థించుడి. లివ్ ప్రేయర్ఫుల్లీ. మొదటి విషయం, లివ్ కాన్స్టెంట్లీ. ప్రభువునందు స్థిరులై ఉండుడి. రెండో విషయం, లివ్ జాయ్ఫుల్లీ. ప్రభువునందు ఆనందించండి. మూడో విషయం, లివ్ ప్రేయర్ఫుల్లీ. ప్రభువును ప్రార్థించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ చింత లేకుండా బ్రతకాలని కోరుకుంటున్నావా? ఏ కష్టం లేకుండా బ్రతకాలని కోరుకుంటున్నావా? నీ ప్రతి అవసరత ప్రభువు తీర్చాలని కోరుకుంటున్నావా? దీనికి ఒక్కటే మార్గం, దీనికి ఒక్కటే పరిష్కారం. ప్రార్థనే పరిష్కారం. మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. లెట్ గాడ్ నో యువర్ నీడ్స్. ప్రార్థన ద్వారా, విజ్ఞాపనముల ద్వారా దేవునికి తెలియచేయండి. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది కనుక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవునితో నీకు సరైనటువంటి సహవాసం దొరకాలి అంటే అది ప్రార్థన ద్వారానే. యూ కెన్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్
ఆర్ ఎ రైట్ ఫెలోషిప్ విత్ గాడ్ ఓన్లీ త్రూ ప్రేయర్. ఓన్లీ త్రూ ప్రేయర్. ప్రార్థనే దేవునితో సరైన సంబంధం, దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలి అంటే విశ్వాసి ప్రార్థనే. ప్రార్థన లేకుండా దేవునితో ఎవరు కూడా సరైనటువంటి సంబంధం, సరైన సహవాసం కలిగి ఉండలేరు. ప్రార్థన మన హృదయాలను శుద్ధి చేస్తుంది. ప్రార్థన మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ప్రార్థన మన జీవితాలను బాగు చేస్తుంది. ప్రార్థన మనకున్న భయమును వెళ్ళగొడుతుంది. ప్రార్థన మనలో సమాధానమును కలుగచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా అవసరం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అని భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను, ఏ డే విత్ ప్రేయర్, ఏ డే విత్ బ్లెస్సింగ్. ఏ డే వితౌట్ ప్రేయర్, ఏ డే వితౌట్ బ్లెస్సింగ్. ఏ రోజు నువ్వు ప్రార్థిస్తావో ఆ రోజు నీకు ఆశీర్వాదకరమైన రోజు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో ఆ రోజు నీవు ఆశీర్వాదము లేనటువంటి రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా స్ట్రాంగ్గా ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఒక విషయం ఏంటంటే, నా జీవితంలో నేను నిద్రపోని రోజులు ఉండొచ్చు, నా జీవితంలో అన్నం తినని రోజులు ఉండొచ్చు, నా జీవితంలో స్నానం చేయని రోజులు ఉండొచ్చు, కానీ ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదు. There is no day without prayer in my life. I can say it strongly. This is my witness. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క రోజు కూడా నా జీవితంలో ప్రార్థన లేని రోజు లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనానుభవం కలిగి ఉండాలి. ప్రార్థనకు ప్రాధాన్యతనియాలి. మీ ప్రతి అవసరతను ప్రభు తీరుస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీ ప్రతి అవసరతను ప్రభు తీరుస్తాడు. అది నీ శరీర అవసరత అయినా సరే, ఫిజికల్ నీడ్స్, నీ మానసికమైన అవసరత అయితే సరే అయినా సరే, యువర్ మెంటల్ నీడ్స్, నీ ఆధ్యాత్మిక అవసరత అయినా సరే, యువర్ స్పిరిచువల్ నీడ్, ఎనీ నీడ్, ఐదర్ స్పిరిచువల్, ఫిజికల్, mental, any need, God will supply all your needs. కనుక ప్రార్థన చేయాలి. నీకు ఏది అవసరతగా ఉన్నదో నీ అవసరత కొరకు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఫలిస్తుంది. ఆల్ ద టైం ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థిస్తున్నావా? ఈరోజు నువ్వు ప్రార్థించావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? నీకు జయమే, నీకు విజయమే, నీకు ఎంతో ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీవు సేవించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. 4వ విషయం, చివరి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి చూడండి, 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే దేవుని పని కొరకు ఇవ్వడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గివ్ జనరస్లీ, గివ్
జనరస్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు ఇవ్వండి, దేవుని సేవ కొరకు ఇవ్వండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమంది చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, చాలా దుఃఖమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఈ వలస జీవులను గురించి, ప్రజలను గురించి హైదరాబాద్కు, ముంబైకి, ఢిల్లీకి, అనేక మహానగరాలకు వలస వచ్చినటువంటి వారు ఈ కఠినమైన పరిస్థితుల్లో వారు తిరిగి వారి సొంత గృహాలకు చేరుకోవడానికి వందల మైళ్ళు, వందల కిలోమీటర్లు తన పిల్లల్ని ఎత్తుకొని వారికి కలిగి ఉన్న సంచులను మోసుకుంటూ వెళ్తుండడం చూచాను. నాకు కన్నీళ్లు వచ్చాయి అవి చూస్తున్నప్పుడు. ఆకలితో వందల కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షలాది ప్రజలు మన దేశంలో ఈ వలస శ్రమజీవులు వారి ఇబ్బందులు చూచినప్పుడు నా కళ్ళు చెమర్చాయి, నేను ఏడ్చాను. ఎంతోమంది ఆ ప్రేమ కలిగినటువంటి వారు, దయార్థ హృదయులైనటువంటి వారు వారికి నీళ్ళిస్తూ, ఆహారం అందిస్తూ, వారిని ఆదుకుంటూ ఉండడం చూచినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం సురక్షితంగా ఉంటే సరిపోదు, మనం క్షేమంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యంలో ఉన్నటువంటి, దీనావస్థలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. గివ్ జనరస్లీ, గివ్ జనరస్లీ. ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవుని పని కొరకు ఇవ్వండి, దేవుని సేవకులకు ఇవ్వండి. గ్రామాల్లో అనేక మంది సేవకులు ఎన్నో రీతులుగా ఇబ్బందులు పడుతున్నారు. చేతనైనంత మట్టుకు మీరు సహాయం చేయండి. మీ చుట్టూ ఉన్న బీదలకు, అనాథలకు మీరు సహాయం చేయాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇవ్వడం అనేది ఒక ధన్యత, ఇవ్వడం అనేది ఒక కృప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కృప, ఈ ధన్యత నీ సొంతం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి రోజుల్లో, పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు ప్రేమతో ఆదరించండి, ధారాళంగా వారికి సహాయం చేయండి. అది గొప్ప కృప, అది గొప్ప ధన్యత. గివ్ జనరస్లీ. దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. లివ్ కాన్స్టెంట్లీ. ప్రభువునందు స్థిరులై ఉండండి. లివ్ జాయ్ఫుల్లీ. రెండవ విషయం, ప్రభువునందు ఆనందంగా ఉండండి. మూడవది, లివ్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. నాలుగవది, గివ్ జనరస్లీ. ధారాళంగా ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి. పౌలు ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు నాకు పంపిన వస్తువులు వాటిని బట్టి నాకు ఏమీ కొదువ లేకుండా ఉన్నాను. ఒక సేవకుడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. సేవకుని యొక్క అవసరతల్లో పాలు పొందినటువంటి సంఘం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ప్రతి సేవకుడు ఈ మాట చెప్పగలగాలి. మీరు మాకు పంపిన వస్తువులన్నిటిలో నేను సమృద్ధి కలిగి ఉన్నాను అని పౌలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ధారాళంగా ఇవ్వండి, దేవుని సేవకు ధారాళంగా ఇవ్వండి,
దేవుని సేవకులకు ధారాళంగా ఇవ్వండి, బీదలకు ధారాళంగా ఇవ్వండి, అవసరతల్లో ఉన్నవారికి ధారాళంగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసం దైవత్వాన్నే విడిచి, ఆ దేవత్వాన్నే విడిచి మానవత్వాన్ని ధరించుకున్నాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు యేసుక్రీస్తు. నీ కోసం, నా కోసం, మానవులందరి కోసం, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం, మానవులను ఉద్ధరించడం కోసం, దీనస్థితిలో నుండి పైకి తీసుకురావడం కోసం ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడయ్యున్నాడు, దరిద్రుడయ్యాడు నీ కోసం, నా కోసం. ఆయన్ను పోలి మనం నడుచుకుంటే మనకెంతో ఆశీర్వాదం. ఈ పరిశుద్ధ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయ్యుండును గాక. ఈ వాక్యము నీ హృదయంలో ఫలించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచుకుందాం. ప్రభువా, ఈరోజు ఈ పరిశుద్ధ దినం మీరు మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు. దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చు అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మీ ప్రతి అవసరత తీర్చబడాలి అంటే మీరు స్థిరులై ఉండండి అని మీరు సెలవిచ్చారు. ఆనందంగా ఉండండి అని మీరు సెలవిచ్చారు. మా ప్రభువా, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ధారాళంగా ఇచ్చే స్వభావం కలిగి ఉండండి. అప్పుడు ప్రభు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మా కోసం మిమ్ములను మీరు అప్పగించుకున్నారు. మేము మీ కొరకు జీవించడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, దీవించి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం యొక్క ప్రత్యేకమైన దీవెనలు సమృద్ధిగా కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మానసిక అవసరతలు, శారీరక అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరతలు, ప్రతి అవసరత మహిమలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రభు నామంలో మీకందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని నా ప్రార్థన. ప్రతి దినము నేను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ ప్రతి అవసరత కొరకు, మీ ప్రతి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మరి పుట్టినరోజు, పెండ్లి రోజు,
జరిపించుకుంటున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు పుట్టినరోజు జరిపించుకునేవారు, పెళ్లి రోజు జరిపించుకునేవారు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరున్న చోట్లోనే మీరు తళ్ళు వంచుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈరోజు మీ ఎదుట ఉన్న మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కరుణించండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మరో నూతన సంవత్సరము మీ దయా కిరీటము ధరింపజేసినందుకై మీకే వందనాలు. ఈ జన్మదిన శుభములతో నింపండి, ఈ పెళ్లి రోజు శుభములతో నింపండి. ఈ సంవత్సరం అంతా కాపాడండి, కృపాక్షేమములను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఏ విధమైన శరీర బాధతో ఉంటే మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అది ఎట్టి వ్యాధినైనా ఇట్టే బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరచు దేవుడు మన దేవుడు. మీరు అలాగే కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు విశ్వాసంతో మీ ఎదుట ఉన్నారు. ఎట్టి వ్యాధినైనా ఇట్టే బాగు చేయగలిగిన సమర్థుడైన ప్రభు మీరై ఉన్నారు. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవా, నేను నిన్ను స్వస్థపరుస్తాను, శీఘ్రముగా మీకు స్వస్థత కలుగ చేస్తానని వాగ్దానం చేసిన దేవా, ఏ విధమైన బాధలో, ఏ విధమైన వ్యాధిలో, ఏ విధమైన కష్టంలో ఉన్నా ఇప్పుడే మీ బిడ్డలను మీరు ముట్టుకోండి నాయన. ఇక్కడ ప్రార్థన చేయించి ఉండగా ఆత్మదేవ అద్భుత రీతిగా మీ హస్తాన్ని వారి మీద ఉంచండి, స్పర్శించండి. ఇప్పుడే మీ చేతులు వారి మీద ఉంచి శుద్ధి చేసి స్వస్థపరిచి బాగు చేయమని, పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్కాలం, శాంతి మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.